హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే మోటివేషన్ వస్తుంది, ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుందండి. సో వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ ఎలా ఉందనేది చూపిస్తానండి. నిన్న వీడియోలో అయితే చెప్పినా కదా, అన్నీ క్లీన్ చేసి బట్టలు ఆరేసినానని. ఆ బట్టలన్నీ ఆరిపోయినాయి అన్నమాట. సో అవన్నీ ఈరోజు సర్దుకుంటూ రావాలి. ఇంకా ఈరోజు దేవుని రూమ్ కూడా క్లీన్ చేసి పూజ చేద్దాం అనుకుంటున్నానండి. అవన్నీ వీడియోలో చూస్తారనమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే కర్రీ చేయడం కోసం రేవంత్ అయితే టమాటాలు కట్ చేసి ఇస్తున్నాడు. ఈరోజైతే మునక్కాయ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. ఇంకా రాగి సంగటి కూడా. అలాగే రాగి సంగటిలోకి కాంబినేషన్గా చింతకాయ తక్కువ బెండకాయలు వేసి పచ్చడి చేశాను అనమాట. పచ్చడి ఇంకా రాగి సంగటి రెండు కూడా వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. సో ఎవరైనా చూసిండకపోతే వీడియోని అయితే ఒకసారి చూసేయండి. ఇంకా ఇక్కడైతే రేవంత్ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఇస్తున్నాడు. అలాగే నేనైతే సంగటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. పిల్లలు ఆల్రెడీ స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే ఇంకా సంగటికి ఒక పొయ్యి మీద, అలాగే రేవంత్ అయితే సంగటి తిండు, దానికోసమని అన్నం కూడా ఒక పొయ్యి మీద కడిగి పెట్టేశానండి. జస్ట్ ఒక గ్లాస్ మాత్రమే అన్నం కడిగి పెట్టినాను అనమాట. ఇంకా మునక్కాయ కర్రీ చేద్దామని దానికోసం అయితే ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని తాలింపు గింజల్ని కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా ఒకటేసారి వేసుకున్నాను అనమాట. ఈ కర్రీలోకి ఇలా అన్నీ ఒకటేసారి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ఎక్కువగా వేగకుండా ఇలా టమాటాలతో పాటు వేసుకున్నామంటే ఉల్లిపాయ మెత్తగా తగులుతూ కర్రీలో తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఉల్లిపాయ టమాటా వేసుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గించుకుంటున్నాను. ఈ లోపు స్టవ్ పక్కనే కొద్దిగా ఆయిల్ పడిపోయిందనమాట. ఆయిల్ ఇలా కింద పడినప్పుడు డైరెక్ట్గా క్లాత్తో తుడిచినామంటే ఆ క్లాత్కి మొత్తం జిడ్డుగా అయిపోతుంది. సో ఇలా కొద్దిగా పొడి గోధుమ పిండి వేసి ఫస్ట్ ఇలా రబ్ చేసామంటే ఆయిల్ జిడ్డు మొత్తం పోతుందండి. సో ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, గోధుమ పిండి వేసి మొత్తం రుద్దినమంటే జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ ఒకసారి రుద్దేసిన తర్వాత ఇంకొంచెం పొడి గోధుమ పిండి వేసుకొని మొత్తం అంతా రుద్దేశామంటే జిడ్డు ఏం లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఫైనల్గా లైట్గా సోప్ రాసేసి ఆ తర్వాత తడి క్లాత్ తుడుచుకున్నామంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. అదే డైరెక్ట్గా ఆయిల్ పైన క్లాత్ పెట్టి తుడిస్తే చాలా జిడ్డుగా ఉంటుంది. సో ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఆయిల్ పడిన దగ్గర మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, క్లాత్కి ఎక్కడ జిడ్డు అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది. రేవంత్ అయితే టమాటాలు కట్ చేసి ఇచ్చిండు కదా, అంత పెద్ద పని చేసినందుకు బాగా ఆకలి అవుతుందంట. సర్లే నాన్న, ఇంకొక 10 నిమిషాలు ఆగితే అన్నం కూర అన్నీ అయితేలే అంటే, నాకు ఆకలి అయ్యేది అన్నం కోసం కాదమ్మా, ఏదైనా స్నాక్స్ చేసి పెట్టని చెప్పిండు. ఇంకా సర్లే అని ఇంట్లో పాప్కార్న్ గింజలు ఉంటే వాటిని ఇలా ఆయిల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేయించేస్తున్నాను. ఇంకా మా సార్ గారికి పాప్కార్న్ని కూడా ఇలా ప్లెయిన్గా తినడం ఇష్టం ఉండదు. మసాలా పాప్కార్న్ని ఎలా కలుపుకుంటాడో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి కాసేపు వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోకి పాప్కార్న్ గింజలు అయితే కొన్ని వేసుకుంటున్నాను. ఈ పాప్కార్న్ గింజల్ని నేను డీమార్ట్లో తెచ్చుకున్నానండి. ఇలా పాప్కార్న్ గింజలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసి మంటని సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టామంటే చక్కగా పాప్కార్న్ లాగా పొంగుతాయి. ఇలాంటి ప్యాకెట్లు ఒక 2 తెచ్చి పెట్టుకున్నామంటే పిల్లలకు స్నాక్స్ అడిగినప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడైనా డీమార్ట్ వెళ్ళినప్పుడు ఈ పాప్కార్న్ గింజలు తెచ్చి పెట్టుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతాయి. చూస్తున్నారు కదా, పాప్కార్న్ ఎంత చక్కగా వచ్చాయో. రెడీమేడ్ పాప్కార్న్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి. వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారనమాట. సో ఇలా డైరెక్ట్గా పాప్కార్న్ గింజలు తెచ్చుకొని మనమే వేయించుకున్నామంటే చాలా మంచిది. ఇలా అన్నీ వేయించేసి మనకేదో ఒక గిన్నెలో వేసి ఇచ్చిన ఇప్పుడు మా సార్ గారు అందులోకి మసాలాలు వేసుకొని బాగా కలుపుకుంటారు అనమాట. ప్లెయిన్గా తినడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో ఇలా మ్యాగీ మసాలా ఉందనమాట, దాన్ని అయితే ఇలా పాప్కార్న్లో వేసుకొని కలుపుకొని తింటాడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాప్కార్న్ వేసుకున్న తర్వాత దానిపైన మ్యాగీ మసాలా వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు బయట మ్యాజిక్ మసాలా పాప్కార్న్ అని ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్లో వస్తుందండి. ట్రై చేయండి. ఫైనల్గా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. 2 మసాలా ప్యాకెట్లు వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాడండి.
ఇలా కలుపుకొని తింటాడు. వానికి మసాలా ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. ఇంకా పిల్లోళ్ళు అయితే అవి తింటూ ఉన్నారు. నేనైతే కర్రీ ఒకవైపు సంగటి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటాలు ఇవి మగ్గిపోయిన తర్వాత అందులోకి మునక్కాయలు కూడా వేసుకొని కాసేపు సిమ్లో మగ్గించుకున్నాను అనమాట. ఆ టమాటాల్లో వచ్చే నీరుతోనే మునక్కాయలు అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకొని కారాన్ని కూడా నూనెలో కాసేపు మగ్గించుకుంటాను. నేనైతే కర్రీలు 2 పూటలకు సరిపోయేలాగా ఒకటేసారి చేసుకుంటానండి. సో సాయంత్రం చపాతీలోకి కూడా సరిపోయేలాగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఇడ్లీ దోశ పిండి ఉంటే కనుక ఇలా కర్రీలు చేసినప్పుడు కొద్దిగా తక్కువగా చేసుకుంటాను. సాయంత్రం ఇడ్లీ దోశ అలాంటివి చేసి చట్నీ చేసి పెడతాను అనమాట. చట్నీలు కూడా ఒక్కొక్కసారి ఉదయం చేసినప్పుడే కాస్త ఎక్కువగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. సాయంత్రానికి అదే సరిపోతుంది. సాయంత్రం ఎక్కువగా వంట పని అయితే ఏం పెట్టుకోను, చాలా సింపుల్గానే చేసేసుకుంటాను. అయినా ఎక్కువగా టైం కూడా ఉండదన్నమాట. ఇంట్లో పనులు అలాగే వీడియోలు షూట్ చేసుకోవాలి, ఇంకా ఒక కుకింగ్ రెసిపీ షూట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. ఇంకొక వీడియోలో మీకు ఎప్పుడైనా చూపిస్తానులేండి నా డే రొటీన్ విత్ కుకింగ్ వీడియోస్తో ఎలా ఉంటుందనేది. అలాగే కర్రీలోకి అయితే ముందుగానే ఉడికించుకున్న శనగపప్పు వేసి ఇంకొద్దిగా నీళ్లు కూడా వేసి ఉడికించుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఇలా పులుసు కూరల్లాగా ఉంటేనే ఇష్టం. ఇంకా ఎస్పెషల్లీ సంగట్లోకి అయితే ఖచ్చితంగా ఇలా గ్రేవీ ఉండాలన్నమాట. అలా ఉంటేనే అందరూ ఇష్టంగా తింటారండి. చపాతీలోకి కూడా ఇలా ఎక్కువగా పులుసు కూరాకులు ఉండాలన్నమాట. ఫైనల్గా కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కాస్త చిక్కబడనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. ఇంకా కిచెన్లో పని ఆల్మోస్ట్ అయిపోయింది. కిచెన్లో ఉండే కసువు మొత్తం ఊడ్చుకొని వచ్చేస్తున్నాను. చెప్పుకుంటూ పోతే రోజులో ఎన్నో పనులు ఉంటాయండి. అలాగే నేను కుకింగ్ వీడియోస్ చేసుకుంటాను కాబట్టి ఇంకా అస్సలు ఖాళీ ఉండదన్నమాట. కానీ చాలామంది అనుకుంటారు ఏముందులే ఒక ఫోన్ ఆడబెట్టి వీడియో షూట్ చేసుకోవడమే కదా అనుకుంటారు. కానీ అది చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో ఎవరైనా చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటే కనుక వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా పచ్చడి కూడా చేశానండి. ఇదే చింతకాయ తక్కువ బెండకాయ పచ్చడి అనమాట. ఇది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సంగటి బెండకాయ పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా వేడివేడిగా నలుగురం కూర్చొని మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసినాం అనమాట. రేవంత్ అయితే అన్నం, మేము ముగ్గురం సంగటి. నేను చేసిన సంగటి మా ముగ్గురికి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లోళ్ళు ఊరికే క్యారమ్ బోర్డు ఆడదాం రా అంటుంటే మా చెల్లెలు కూడా ఇటు సైడ్కి వచ్చేసింది అనమాట. యాక్చువల్గా పిల్లోళ్ళు మధ్యాహ్నం లంచ్ చేస్తానే హాలిడేస్ కదా, అటువైపు అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడుకుంటారు. ఈరోజైతే మా వాడికి క్యారమ్ బోర్డు ఆడాలనిపించింది. వాళ్ళకు కూడా టైం పాస్ కావాలి కదా, ఇంకా టీవీ ఫోను వీటి నుంచి అవాయిడ్ చేయాలంటే ఇలాంటి వాటిల్లో మనం యాక్టివేట్గా ఉంటే వాళ్ళు కూడా ఫోన్ టీవీ ఇలాంటివి చూడకుండా ఉంటారు. ఇంకా నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కాసేపు క్యారమ్ బోర్డు అయితే ఆడినానండి. నాకైతే అంతగా రాదు క్యారమ్ బోర్డు ఆడడం, ఏదో అలా ఆడినాం అనమాట. మేమందరం ఒక దగ్గర ఉంటే ఫుల్ కామెడీగా ఉంటుంది, జోకులు వేసుకుంటాం అనమాట ఒకరిపైన ఒకరం. నేనైతే మా చెల్లెలు మా అన్న వీళ్ళ దగ్గరనే కంఫర్ట్ జోన్లో ఉంటానండి. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనమాట. ఇంకా మా అమ్మ దగ్గర కూడా ఇలా కాసేపు ఒక గంట అలా క్యారమ్ బోర్డు ఆడుకుని నేనైతే కాసేపు పడుకున్నానండి. ఇంకా ఈవినింగ్ లేచి ఒక 4 గంటలకు అలా అనమాట. ఇంకా నిన్న బట్టలన్నీ ఉతికేసినా కదా, సోఫా కవర్లు అవన్నీ తొడుగుదామని ఫస్ట్ సోఫా పైన దుమ్మంతా ఉంటే తడి క్లాత్తో మొత్తం అంతా నీట్గా తుడిచేస్తున్నానండి. ఇంట్లోకి ఇలా సామాన్లు తెచ్చుకునేటప్పుడు హ్యాపీగానే తెచ్చుకుంటాం, కానీ వాటిని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. ఇప్పుడైతే నాకు ఎక్కువగా ఓపిక ఉండట్లేదు, కానీ ఒకప్పుడైతే నెలకు ఒకసారి మొత్తం అంతా ఇంట్లో అన్నీ క్లీన్ చేసేదాన్ని, అంటే కిచెన్ సామాన్తో సహా. అప్పుడు బాడిగింట్లో ఉండేవాళ్ళము. అప్పుడు మా నాన్న అనేవాడు అనమాట, ఇప్పుడు బాడిగింట్లోనే ఇట్ట క్లీన్ చేస్తున్నావే, అదే సొంత ఇంట్లోకి పోతే మొత్తం అంతా గీకి క్లీన్ చేయచ్చు అనేవాడు. కానీ సొంత ఇంట్లోకి వచ్చేసరికి ఓపిక అయితే మొత్తం పోయింది. అంటే మధ్యలో హెల్త్ ప్రాబ్లం వచ్చిందిలేండి, దానివల్ల మనిషిని లావ్ అయిపోయినా ఇంకా ఓపిక కూడా అసలు ఉండట్లేదన్నమాట. తినేది చాలా తక్కువే. ఇంకా నేను కుకింగ్ వీడియోస్ చేసినా కూడా చేసినవి అస్సలు తిననండి. అయినా కూడా వెయిట్ అయితే బాగా పెరిగిపోతూ ఉంటానన్నమాట. చాలా తక్కువగా తిన్నా కూడా ట్యాబ్లెట్ల వల్ల ఆ వెయిట్ని తగ్గించుకోవడం చాలా కష్టమైపోతుంది. వెయిట్ ఉన్నా లేకపోయినా కూడా మన పనులు మనం చేసుకుని యాక్టివ్గా ఉంటే చాలు, అదే నేను అనుకుంటాను అనమాట. సోఫా కవర్లన్నీ తొడిగేసి దానిపైన క్లాత్ అన్నీ పరిచి నీట్గా పెట్టిన. ఇలా పరిచినంతసేపే లేండి, పిల్లోళ్ళు ఇంట్లో ఉండడం వల్ల తొక్కి పెడుతుంటారు. ఇంకా ఆలోపు మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చిండు. ఇద్దరి కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను.
ఫుడ్ అయితే ఎంత కంట్రోల్ అయినా ఉంటా కానీ టీ మాత్రం తాగకుండా ఉండలేకున్నా అండి. ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు ఖచ్చితంగా టీ తాగాల్సిందే. టీ తాగకుంటే నా మైండ్ అస్సలు పనిచేయదు. ఇంకా ఉదయం సాయంత్రం ఇలా ఒక గ్లాస్ టీ తాగుతా. కానీ టీలోకి చక్కెర ఏం వేసుకోను, లైట్గా బెల్లం వేసుకుంటా. బెల్లం వేసుకున్న చక్కెర వేసుకున్న రెండు ఒకటే, కానీ ఇంకా టీ మానుకోలేం కదా, గుడ్డిలో మెల్ల అన్నట్టు. చక్కెర కంటే బెల్లం కొద్దిగా హెల్దీ కదా, సో అందుకని బెల్లం వేసుకుంటాను అనమాట. ఇలా టీ తాగేసిన తర్వాత మొత్తం అంతా ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి మాప్ పెట్టేసిన. ముందు రోజు కూడా మాప్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాప్ పెట్టిన. ఈ రోజు అయితే పైన అలా తుడుచుకుంటూ వచ్చేసి నేను రేవంత్ ఇద్దరం స్నానం చేసుకొని వచ్చి, రేవంత్ అయితే దేవుని దగ్గర ఉండే దీపాలు ఇవన్నీ క్లీన్ చేసి ఇస్తుండు. పర్ఫెక్ట్గా చేయలేడు, కానీ అలవాటు అవుతుంది లేని చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉంటానండి. కానీ రేవంత్కి అయితే ఇలాంటివి చేయడం చాలా ఇష్టం. ఇలా నేను పూజ చేసుకునేటప్పుడల్లా నాన్న స్నానం చేసి వచ్చావా, ఇద్దరం క్లీన్ చేద్దామంటే ఎమ్మటే ఏం మాట్లాడకుండా స్నానం చేసి వస్తాడండి. పిల్లోళ్ళు ఇద్దరు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇలాంటి పనులే కాకుండా అప్పుడప్పుడు నాకు అస్సలు ఓపిక లేనప్పుడు అలాంటప్పుడు బాత్రూమ్ కడగమన్నా కడుగుతారండి. అంత నీట్గా కడగలేకపోయినా వాళ్ళకు వచ్చినంత వరకు కడుగుతారు. ఈ వయసులో అంతవరకు చేస్తున్నారంటే చాలా గ్రేటే. నాకు మా అమ్మోళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాగైతే పనులు నేర్పించి పెంచారో నేను మా పిల్లోలను కూడా అలాగే పెంచాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పనులు ఏమున్నాయి చెప్పండి, చాలా తక్కువ ఇంట్లో పనులే. నేను చిన్నప్పుడైతే పొలం పనికి పోయేవాళ్ళం, ఇట్లా పొలం పనులు అన్ని పనులు చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అమ్మోళ్ళు కూడా అన్నీ మానేసిండ్రులేండి. నాన్నకు పెరాలసిస్ రావడం వల్ల నాన్న అయితే ఏం చేయలేకపోతుండు. సో అందుకని అన్నీ మానేసుకొని వాళ్ళు కూడా ఇక్కడ బెంగళూరుకి వచ్చేసిండ్రు. ఇంకా ఫైనల్గా దేవుని రూమ్ అయితే ఒకవైపు నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మాది దేవుని రూము చాలా చిన్నదండి. టీవీ క్యాబినెట్లోనే ఇలా ఒక చిన్న ర్యాక్ లాగా చేపించుకున్నాం. ఇప్పుడు ఉండే ఇల్లు కూడా చాలా చిన్నదనమాట. హాఫ్ సైట్లో డబుల్ బెడ్రూమ్ కట్టించింది కూడా మా హస్బెండేనండి. సేమ్ ఇదే ఫీల్డ్ అనమాట, అదే పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తానులేండి. హాఫ్ సైట్లో డబుల్ బెడ్రూమ్ చాలా బాగా వచ్చిందనమాట. యాక్చువల్గా మేము ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు అందరూ ఇంత చిన్నదా అన్నారు, కానీ మేము వచ్చి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అవుతుంది. మాకైతే మస్తుగా సరిపోతుందండి. మీకు హోమ్ టూర్లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాలేండి. ఇంకా ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేసి పూజ చేసుకున్నాను అనమాట. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకునే రోజు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా చేయను, మా హస్బెండే ఎక్కువగా పూజ చేస్తుంటాడండి. ఇలాంటివి వెంటనే క్లీన్ చేయాలనుకున్నప్పుడు చేసిస్తా. ఇంకా ప్రతిరోజు ఉదయాన్నే మా హస్బెండ్ స్నానం చేసుకొని పూజ చేస్తాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు పూజ చేస్తేనే మంచిదని మా హస్బెండ్నే చేయమని చెప్తూ ఉంటాను. అంతేనండి, ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.